నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం మన సాంప్రదాయపు వంట ఆడపిల్లలకు తర్వాత అందరికీనండి, చిన్నపిల్లలకు, ముఖ్యంగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు అందరికీ బలవర్ధకమైన ఆహారం రాగి పుట్టు తయారీని చూద్దాము. దీనికోసం ఒక కప్పు రాగి పిండిని తీసుకుంటున్నాం. ఈ కప్పు రాగి పిండితో ఇద్దరు ముగ్గురికి చక్కగా సరిపోతుందన్నమాట. దానిలో కొద్దిగా ఉప్పు కలిపి మనం కొద్దిగా నీళ్లు వేసుకుంటూ తడి పొడిగా కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్లు పోస్తే అది ముద్దగా తయారవుతుంది. అలా కాకుండా మరీ లైట్గా అంటే సరిపడగా నీళ్లు వేయకపోతేనేమో అది పొడిగా అనిపించి సరిగా ఉడకదు. అందుకని తగు మాత్రం నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలి. ఇంచుమించుగా ఒక కప్పు పిండికి మనం ఒక అరకప్పు వరకు నీళ్లు పడతాయండి. ఇలాగా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి తురుము, తర్వాత ఈ తడిపొడిగా కలిపిన రాగి పిండిని మనం లేయర్స్గా పరుచుకొని స్టీమర్లో కానీ ఒక కాటన్ బట్టలో కానీ దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. 20 నిమిషాలు అరగంట తర్వాత బయటికి తీసుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి కానీ ఒక స్పూను 2 స్పూన్లు నువ్వుల నూనె కానీ కలుపుకొని మనం తయారు చేయొచ్చండి. దీనికోసం ఒక కప్పు రాగి పిండికి 3/4 కప్పు కొబ్బరి తురుము, ఒక అరకప్పు వరకు బెల్లం పడుతుంది. మనం దీన్ని కొబ్బరిని ఉడికించేటప్పుడు కలుపుకోవచ్చు, దాన్ని డిష్ అవుట్ చేసేసిన తర్వాత కూడా కలుపుకోవచ్చండి. కొన్ని ప్రాంతాల్లో అయితే బెల్లం పాకంతో అరటిపండుతో కూడా తింటారు. ముఖ్యంగా కేరళలో అలా తింటారనమాట. ఇంకా వాళ్ళు శనగల కర్రీతో కూడా తింటారండి దీన్ని. మనకులాగా బెల్లం కలుపుకొని తినరు, వాళ్ళు అలా తింటారనమాట. ముఖ్యంగా పాతకాలంలో అయితే నడుముకి బలం అనే వాళ్ళు నువ్వుల నూనె మాత్రమే వాడేవారు. మీకు నువ్వుల నూనెతో ఇష్టం లేకపోతే నెయ్యి కూడా కలుపుకోవచ్చు. అలాగని విపరీతంగా నెయ్యి మాత్రం పోసేయకండి, మీరు గరిటెతో మాత్రం వేయకండి. ఎందుకంటే అంత నెయ్యి ఎక్కువైపోతే ఈ రాగి పుట్టు చాలా చప్పగా అయిపోయి పిల్లలు ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు అనమాట. అందుకని 1 లేదా 2 స్పూన్లు వేసుకోండి. ఇంకా మీకు కావాలనిపిస్తే అప్పుడు మీరు కలుపుకోవచ్చండి. ఈ వంటని మీ ఇంట్లో కూడా తయారు చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.